నమస్తే, myself సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే. గుంపుల చెక్ డ్యాంను కూల్చివేసిన దుండగులు, నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్. అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడి అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్. వసతి గృహాల విద్యార్థులకు కేటీఆర్ భరోసా. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా దుప్పట్ల పంపిణీ. ఇక వార్తల్లోని వివరాలు. అర్హురాలైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. జిల్లాలో పర్యటించిన వారు బోయినపల్లి మండలంలో పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో 55 లక్షలతో నిర్మించబోయే వివిధ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. జిల్లాలోని సిరిసిల్లలో ఇందిరా మహిళా శక్తి చీరలు తయారై రాష్ట్రమంతా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. 32 జిల్లాల నుంచి SHGల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యత చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, PACS చైర్మన్లు సురేందర్ రెడ్డి, దుర్గారెడ్డి, DRDO శేషాద్రి, తహసీల్దార్ నారాయణ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీని తర్వాత ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇందిరమ్మ చీరలు అంటే మన అందరి మహిళలకి ఇష్టం. కానీ ఇది కేవలం ఇష్టమైన విషయం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మగౌరవం విషయం. ఇది మన సంస్కృతికి ప్రతిబింబం. ఎందుకంటే నేను ఇప్పుడు గత వారంలో కొంతమంది మన జిల్లా సమాఖ్య మెంబర్లతో, మండల సమాఖ్య మెంబర్లతో మాట్లాడినప్పుడు కొంతమంది అన్నారు, మన అందరికీ యూనిఫామ్ చీరలు ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ కానీ ఆశా వర్కర్ కానీ మాకు కూడా కావాలి. నేను ఇప్పుడు ఫైనల్గా మీకు అందరికీ కూడా యూనిఫామ్ చీరలు వస్తుంది. కాబట్టి ఇది మీ అందరి కొరకు ఆత్మగౌరవం విషయం. దీనిలో కూడా ఇది స్కై కలర్ ఎందుకు చూస్ చేశారు, అది మీద కూడా ఒక కథ. అంటే మన మహిళల కొరకు స్కై ఇస్ ద లిమిట్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో 1,45,000 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాలలో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన అంగన్వాడీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతితో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్, మాజీ ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య పాల్గొన్నారు. ముందుగా ఆడతల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఇప్పటికీ 260 కోట్ల జీవిత ప్రయాణాలు మహిళా తల్లు చేసే సందర్భం మీరందరూ కూడా గమనించిన సందర్భం. ఆ రోజు చేతిలో డబ్బుంటే తప్ప ప్రయాణం చేయలేని పరిస్థితి ఆ రోజుల్లో. అయితే చేతిలో ఆధార్ కార్డు ఉంటే ఈరోజు పుస్తకం చూపుగా కానీ, పెళ్లిళ్ళకి కానీ, భద్రాద్రి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, యాదగిరి లక్ష్మీశ్వర దగ్గరికి వెళ్ళాలనుకున్నా, కొమరేలు మల్లన్న దగ్గరికి వెళ్ళాలనుకున్నా,
జగకు లక్ష్మీశ్వరికి వెళ్ళాలనుకున్నా కొండగట్ట అంజాన వేణా రాజా ఈ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా లేదు కొత్త కోడలు తీసుకురానికి వెళ్ళాలనుకున్న అత్త కోడలు కూడా అంటున్నారు 22 అవుతుంది ఏం చేసింది ప్రభుత్వం వచ్చి ఇంకా అనేటువంటి ప్రశ్నలు కూడా కొంతమంది స్పందిస్తున్నారు. వారికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది, ప్రజలపైన ఉంది. ఆ బాధ్యత ఇటీవల జూబ్లీస్ ఎన్నికల ప్రజలు తీసుకుంటారు అందరూ కూడా చూసి. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైర్నేని అంజన్రావు, ఏనుగుల పరశురాములు, ఇరుమల్ల భూమయ్య, అవారి రమేష్, ఎల్లా దశరథం పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల్ని ఈరోజు కట్లింగపేట గ్రామంలో పంచడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి అధికారులు మరియు మహిళా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ ఇందిరమ్మ చీరల్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే చీరల విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో క్వాలిటీగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుకుల గ్రామంలోని శ్రీ గోవిందరాజుల స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. सर्वविध सर्वमंगल व्याप्यार्थं भविष्योत्तर सर्वकार्याचरणेन श्रीदेवी भूदेवी समेत गोविंदराज स्वामी देवता परिपूर्णानुग्रहार्थं शान्त्यार्थं కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చీరలు పంపిణీ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికారులు నాయకులతో కలిసి మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సైతం చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆ చీరలు బాగోలేక ఎవరు కట్టుకునేవారు కాదని గుర్తు చేశారు. మహిళలందరూ ఆత్మగౌరవంతో కూడిన జీవనం కొనసాగించాలని, మంచి క్వాలిటీతో కూడిన ఖరీదైన చీరలను నేయించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పీడీ శ్రీధర్, స్పెషల్ ఆఫీసర్ తిరుపతిరావు, తహసీల్దార్ రజిత, ఎంపీడీఓ రాము, ఎంపీఓ ప్రత్యూష, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జాగీరపు రజిత శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కూడా చేసిండ్రు, మీ అందరికి తెలుసు. కానీ ఆ చీరలు దేనికి పెట్టిండ్రు మీరందరూ? మక్క చేనులల్లా, పొలాల కాడ వరి గుంజేందుకు, బెదురు పెట్టేందుకు, ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే చేయడానికే వాడిండ్రు. నాకు తెలిసినంత వరకు ఏ సోదరి మని కూడా ఆ చీర కట్టుకున్న సందర్భాలు అయితే లేవు. మహిళలందరూ మన సొంత ఆడబిడ్డ లెక్క, మన అక్క చెల్లెల లెక్క వాళ్ళందరూ ఆత్మ గౌరవంతో కూడిన జీవనం కొనసాగించాలి. మనం ఏదో వాళ్ళకు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు కాదు, వాళ్ళందరూ ఆత్మ గౌరవంతో కూడినటువంటి జీవనం కొనసాగాలని చెప్పి మంచి క్వాలిటీ చీరలు మన పక్కనే ఉన్న మన మండలం గర్షిగుట్టి గ్రామంలో, అదేవిధంగా సిరిసిల్లలో తయారు చేయించిన మంచి క్వాలిటీ ఖరీదైన చీరలు, ఇట్లాంటి చీరలు ప్రతి ఆడబిడ్డ కోసం మన ముఖ్యమంత్రి గారు మన ప్రజాప్రభుత్వం చెప్పి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, భీవండి తెలుసుగా మీ అందరూ చాలా మంది పోయింటారు, అంటే మీ ఇంట్లో భీవండి సూరత్ నుంచి అక్కడ కిలోలు క్వింటాల చొప్పున అమ్ముతారు చీరలు. అవి ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లాలో కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన చెక్ డ్యాం ను గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద గత కొద్ది సంవత్సరాల క్రితం 31 కోట్ల రూపాయలతో మానేరు నదిపైన నిర్మించిన ఆనకట్టను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్లతో పేల్చివేశారు. దీంతో మానేరు పరివాహక ప్రాంతంలో సాగునీరుకు ఇబ్బందులు ఏర్పడతాయని సమీప గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానేరు నదిలో ఇసుకను తోడుకునేందుకు ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులే ఈ దురాఘాతానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెక్ డ్యాం కూల్చివేతకు పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. నిన్న సాయంత్రం వరకు నిండుకుండలా ఉన్నటువంటి మా చెక్ డ్యాము, మా మానేరు, మా ఈ ప్రాంత మానస పుత్రిక, ఈ చెక్ డ్యామ్ వల్ల నిండుకుండలాగా ఉన్నటువంటి మానేరు ఈ ప్రాంతం అంతా ఇవాళ తెల్లారి లేచి చూసేసరికి ఎడారిగా మారిపోయింది. ఆ చెక్ డ్యామ్కు ఏం జరిగింది? మొన్న కురిసిన ముంతా తుఫాన్ వల్ల వచ్చిన తాకిడికి
అంతకుముందు 2-3 సంవత్సరాల నుండి ఎంతో వర్షాలు కురిసి బీభత్సమైనటువంటి వరదలు వచ్చినా కూడా తట్టుకున్నటువంటి చెక్ డ్యామ్ తెల్లారి లేచేసరికి ఇందున్న ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. అది అనుమానాస్పదంగా ఉన్నది. అది కూలడానికి ఆస్కారం లేదు. అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసిరు అనేది మా గ్రామస్తుల అనుమానం. మానేరు నది పట్టిన చెక్ డ్యామ్ను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకు ఎంతో గుడికి రామభద్ర గుడికి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇసుక మాపి వల్లనే మాపి వాళ్ళే దీన్ని ఊలగొట్టినని బహుఘోటంగా మేము చెప్పడం జరుగుతుంది. మన చెమురుపల్లి రెడ్ ప్రెస్ కాలనీ వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసి కూలగొట్టడం జరిగింది. ఎందుకు చెప్తానంటే అంత పెద్ద ఫ్లో వాటర్ వచ్చినా కూడా చెక్ డ్యామ్ గింత కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. ఇది దాదాపు 5,000 ఎకరాలకు రైతులకు ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్ను ప్రభుత్వం నిర్మిస్తే దీన్ని కావాలని ఇసుక మాఫియా వాళ్ళు చేసిన పనే. నాకు దీని కింద 6 ఎకరాల పొలం ఉన్నది. ఎవరో దుష్ట శక్తులు అని అంటున్నారు. అది మేము నిర్ధారించేది కాదు, పై వాళ్ళు నిర్ధారించాలి. కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన మళ్ళా పునర్నిర్మాణం చేసి రైతులకు అందుబాటులో తేవాలని గవర్నమెంట్. అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడు ఏపీ రాష్ట్రానికి చెందిన డానియల్ కెవిన్ ఎడ్విన్ ను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు వెల్లడించారు. దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతను మోసం చేస్తున్నట్లు తెలిపారు. అతడి మాటలు నమ్మిన సారంగపూర్ మండలం పెంబట్లకు చెందిన నవీన్ ద్వారా విడతల వారీగా 8.40 లక్షలు యూపీఐ ద్వారా నిందితుడికి డబ్బులు పంపించినట్లు తెలిపారు. నిందితుడు ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన 5గురిని మోసం చేసినట్టు గుర్తించామన్నారు. నిందితుడి నుండి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. దుబాయ్ పంపిస్తా అని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడతల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకుని నిందితుడి పేరు డానియల్ కెవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్కి వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాగొట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్లు కూడా సీజ్ చేసినాం. ఇతడు డైరెక్ట్ వీడిని అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తా అని చెప్పి, వీసాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఇతని అరెస్టులో కీలక పాత్ర వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచన మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా సిరిసిల్ల జిల్లాలో వివిధ ప్రభుత్వ వసతి సంక్షేమ గృహాలలో చదివే విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో గల వసతి గృహాలలో సుమారు 400 దుప్పట్లను పంపిణీ చేశారు. వేములవాడ నియోజకవర్గ వేములవాడ పట్టణంలోని బీసీ, ఎస్సీ, బాలుర, బాలికల వసతి సంక్షేమ గృహాలకు, కోనారావుపేట మండలంలోని ధర్మారంలో గల బాలుర వసతి సంక్షేమ గృహానికి, చందుర్తి మండల కేంద్రంలో గల బాలుర వసతి సంక్షేమ గృహానికి, రుద్రంగి బాలుర మండల కేంద్రంలో గల వసతి సంక్షేమ గృహానికి దాదాపు 400కు పైగా దుప్పట్లను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ లక్ష్మీ నరసింహారావు సహకారంతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలికాలం తమకు దుప్పట్లు చాలా సౌకర్యంగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెల్మిడ లక్ష్మీ నరసింహారావుకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, జోగిని శంకర్, గోలి మహేష్ నాయకులు పాల్గొన్నారు. వేములవాడలోని తిప్పాపూర్ గర్ల్స్ హాస్టల్లో ఈరోజు గిఫ్ట్ ఏ స్మైల్ కింద మన కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈరోజు కేటీఆర్ గారు, అదేవిధంగా మన చెల్మిడ లక్ష్మణ్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది విద్యార్థులకు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న చలి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ గురుకులాల హాస్టల్లో చూసుకున్నా, ఏ గురుకుల హాస్టల్లో చూసుకున్నటువంటి విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చలికి తట్టుకునే పరిస్థితి లేకపోవడం వల్ల కనీసం వాళ్ళకి చెద్దలు కూడా లేదు ఒక్కొక్క హాస్టల్లో. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురంలో బీసీ బాలికల హాస్టల్లో మరి ఇంటర్మీడియట్, అదేవిధంగా బీటెక్
మరి విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి శీతాకాలం దృష్ట్యా గిఫ్ట్ స్మైల్లో భాగంగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిన లక్ష్మణేశ్వర గారి ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒక 100 మంది విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడారు. ప్రస్తుతం రుద్రంగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని తెలియడంతో స్పందించిన కేటీఆర్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు విద్యార్థులకు దుప్పట్లు పంపించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పాటుపడుతుందన్నారు. దుప్పట్లు పంపిన కేటీఆర్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకు విద్యార్థులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేగావత్ తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్, కంటే రెడ్డి, గణేష్, చెప్యాల గణేష్, ఎల్లాల గంగారెడ్డి పాల్గొన్నారు. గౌరవ కేటీఆర్ గారి స్ఫూర్తితో వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు అందరికీ కూడా దుప్పట్లను పంపించడం జరిగింది. నిజంగా కూడా వారు పదవిలో ఉన్నా లేకపోయినా అందరూ ఎలా ఉన్నారు అని చూస్తున్నారు. వారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తను వెంటనే స్పందించి వారి పిల్లలందరికీ దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా తెలంగాణలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, వేములవాడ నియోజకవర్గంలో కావచ్చు ఆపద ఉంది అంటే మేమున్నామని గౌరవనీయులు కేటీఆర్ గారు అదేవిధంగా చందుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య పార్టీ నాయకులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేశారు. కేటీఆర్ అంటే యువతకు, విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉండి ఆత్మస్థైర్యాన్ని నింపే ఒక భరోసాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పెంటయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి సౌజన్యంతో వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవ చెల్మిడ లక్ష్మీ నరసింహారావు గారి సహకారంతో 30 మంది విద్యార్థులకు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సౌకర్యం కోసం దుప్పట్లు పంపిణీ చేయడమైంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి హాస్టల్ అధికారులకు, విద్యార్థులకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంతకుముందు కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల మండలం మడక గ్రామంలో 42 ఆర్ కెనాల్ నుండి పొత్కపల్లి పరిసర ప్రాంతాల వరకు సాగునీరు అందించేందుకు వెసులుబాటు కల్పిస్తూ పొత్కపల్లి గ్రామ ఊర చెరువులోకి సాగునీరు వెళ్లేందుకు వీలుగా రైతుల పొలంలో నుంచి కాల్వ తీసే పనులను రైతులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు అభినందనలు తెలియజేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల మండలం మడక గ్రామంలో చేపట్టిన కాల్వ పనులను రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతన్నలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం రైతన్నలకు సాగునీరు అందించకుండా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వడ్లు సెంటర్లకు తరలిస్తే తరుగు పేరిట నిలువు దోపిడీ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వడ్ల కటింగ్ లేకుండా చేసి రైతన్నలకు అండగా నిలిచామన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని, మన ప్రజా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మడక నివాసి అయినటువంటి రైతు మల్లేష్ యాదవ్ గారిని అడిగి వారి భూమిలోకి వెళ్ళి వాళ్ళ జేసీబీ పెట్టి కాలువ తీస్తూ ఉన్నాం. వేసంగి ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా చక్కగా చెర్లకు కూడా మన నీళ్ళు పోయే విధంగా ఇవాళ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో అంటే ఈ రైతుకు ఎక్కడ ఇబ్బంది రాకుండా దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి మరి సీసీతోని కాలువ ఏదైతే ఇప్పుడు తీస్తూ ఉన్నామో దాన్ని సీసీ లైనింగ్ కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సరే, దానికి సంబంధించి కూడా 15 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతాయి. అయినా కూడా దాన్ని భరించి మరి రైతులకు ఇబ్బంది కాకుండా 200 మీటర్ల పైన ఉంటుంది. అంత దూరం కడితేందంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ 20-30 సంవత్సరాల దాకా ఎలాంటి ఇబ్బంది ఉండదు, రైతులకు డోకా ఉండదు, రైతులకు ఏ సంఖ్య కూడా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఖ్యాతం అనుశ్రీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ప్రారంభోత్సవానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు విచ్చేసి ప్రారంభించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసి నానా ఇబ్బందులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన చైర్మన్ చీకట్ల మొండయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ గృహప్రవేశ కార్యక్రమం ఉంటే ఇక్కడ రావడం జరిగింది. అంటే అతి త్వరలో మిగతా ఇండ్లు కూడా రాబోయే 1 నెల 2 నెలల ఈ గృహప్రవేశం జరిగేటువంటి కార్యక్రమాలకు అన్ని ఇండ్లు దగ్గరికి వస్తాయి. వాళ్ళ పేద ఇంటి కళను సాకారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆనాటి ప్రభుత్వం ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇవ్వకుండా 10 ఏళ్ళు కాలయాపన చేసి మోసం చేసింది. ఇవాళ ప్రజలకు, పేద ప్రజలకు అంటే తినడానికి తిండి ఉండాలని చెప్పి సన్న బియ్యం, మనం ఉండటానికి ఇల్లుండాలని చెప్పి 5 లక్షలు ఇవాళ ప్రతి పేద ఇంటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి చాలా సంతోషం. ఆ జగన్కు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి 140 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఈ రాబోయే 3-4 రోజులలో పూర్తి చేసి వాళ్ళకు కూడా పోస్టింగ్స్ ఇస్తాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. గత కొద్ది నెలలుగా ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన బకాయి బిల్లులు రావడం లేదని ఆరోపించారు. తెలంగాణ అమరుల స్తూపం నుండి బస్టాండ్ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అమరవీరుల స్తూపం వద్ద బతుకమ్మ ఆడి ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన బకాయిలతో పాటు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. 7 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. చిన్న పిల్లలకి ఎవరికైతే ఉన్నదో అల్పాహారం మొదలుపెట్టిండు. ఇంకొక 2000 రూపాయలు అల్పాహారంతో స్టార్ట్ చేస్తానని ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయగానే మళ్ళీ ప్రభుత్వం వస్తే 2000 ఇంకొక 2000 వేస్తా అని చెప్పిండు. కానీ ఆయన ప్రభుత్వం పోయింది. రాగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అల్పాహారాన్ని తీసేసింది. అదే 3000 రూపాయలతో ఉన్నది. మరి ఆ సమయంలో మేము ధర్నా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తా, అల్పాహారం ఏంటిది, మెస్ బిల్లుల పరిస్థితి ఏంది తెలుసుకొని మీకు న్యాయం చేస్తా అన్నాడు. 2 సంవత్సరాలన్నర అవుతుంది. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం పట్టించకపోవడమే కాకుండా కనీసం బిల్లులు సైతం ఇవ్వలేని దుర్భర పరిస్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పిల్లలకు మంచి భోజనం అంటుండు, మరి మెనూలు పెడుతుండు. కేంద్ర ప్రభుత్వం రూపాయి పెంచినప్పుడల్లా 1 పూటతోటి స్టార్ట్ అయిన మధ్యాహ్న భోజనం ఈరోజు రంగురంగుల మెనూలతోటి. బీసీ సమాజ హక్కుల సాధన కోసం చందుర్తి మండల కేంద్రంలో ఒకరోజు న్యాయ సాధన దీక్షను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు దక్కాల్సిన న్యాయం ఇప్పటికీ అర్థాంతరంగా ఉన్నదని, విద్యా, ఉద్యోగాలు, రాజకీయాలలో తమ వాటా తమకు రావాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం తమ జన్మ హక్కు అన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి శాశ్వత రక్షణ కల్పించాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. విద్య, ఉపాధి, రాజకీయాలలో జనాభాకు తగ్గట్టు న్యాయమైన వాటా తక్షణం కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి వనపత్రి సతీష్, బోరిగ ప్రసాద్, ముఖ్య సలహాదారులు తిప్పని నర్సయ్య, హనుమయ్యాచారి పాల్గొన్నారు. ఆ గణనం ప్రకారం చూసినా కూడా మన బీసీల సంఖ్య 56% ఉంది. మరి 56% కాదు, 42% రిజర్వేషన్ అని ప్రకటించినప్పటికీ మరి అది కూడా మరి కోర్టు ఉత్తర్వుల వల్ల ఈ రోజున అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి బీసీలందరూ కూడా ఏకమై ఈ రోజున మనమంతా కూడా ఒక తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో, ఒక మిలియన్ మార్చ్ ఏ విధంగా అయితే జరిగిందో, ఒక సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఈ రోజున మరియు అదేవిధంగా బీసీలకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ బీసీలకు చట్టసభల్లో ప్రత్యేక రిజర్వేషన్ లేదు. కాబట్టి బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా ఏదైతే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారో అందులో భాగంగా సబ్ కోటా కింద బీసీ మహిళలకు
50% రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అవమానం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో ప్రతిపాదిత ఈఎస్ఐ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయనకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో చీకటిలోనే స్థలాన్ని పరిశీలించి ఇబ్బందులు పడ్డారు. కనీసం లైటింగ్ కూడా లేకపోవడంతో పార్టీ నేతల సెల్ ఫోన్ల వెలుతురులో ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఎంపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారుల తీరుపైన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది నుంచి రామగుండం నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిర్పోర్టు ఏర్పాటు గురించి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. స్థల పరిశీలన కోసం వచ్చిన తనకు తగిన ఏర్పాట్లు కూడా చేయలేదన్నారు. ఈఎస్ఐ వివరాలు అడిగితే, ఎయిర్పోర్ట్ వివరాలు అడిగితే సరిగా ఇవ్వకపోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ విజిట్ జరుగుతుంది. ఈఎస్ఐ హాస్పిటల్ స్టేటస్ ఏముంటుంది లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి December 1 నాడు నుంచి. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే స్టేటస్ ఏంది, ల్యాండ్ స్టేటస్ ఏంది, టెండర్ స్టేటస్ ఏంది అని చెప్పి వివరాలు కూడా అడగడం జరిగింది. లైటింగ్ లేదు, ఒక చిన్న ఏర్పాటు కూడా లేదు, సరిగ్గా లోపలికి వెళ్ళే దారి కూడా రెడీ చేయలేదు. బయట రోడ్డు మీదనే నుంచోబెట్టి బ్రీఫింగ్ చేస్తుంటే మా కార్యకర్తలు దాన్ని గమనించి ఇట్లనా అని చెప్పి పరిస్థితి అని చెప్పి మీరు చూస్తున్నారు. దాదాపు 40-50 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతానికి సేవలు చేసినారు. మరి దాని తర్వాత వివేక్ గారు ఎంపీగా మీరు అందరు గెలిపించుకున్నాక మళ్ళీ నన్ను మీరు ఆశీర్వాదం ఇచ్చి, క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పిన నేను మీకోసము ఏ ఇబ్బంది పడ్డా నేను రామగుండము పెద్దపల్లి ప్రజల కోసం నేను పనిచేస్తా అని చెప్పి ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 2వ బొగ్గు గనిపై సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు నోటిఫికేషన్ పేపర్లను దగ్ధం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు, గరిష్ట లాభాల కోసం పనిచేస్తుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు. కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్ల అమలుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అవసరమైన పోరాటాలకు కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మన భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేయడానికి సిద్ధమైండు. మొన్ననే బీహార్ ఎన్నికలు అనంతరం మళ్ళీ దొంగ ఓట్లతోటి అధికారం వచ్చిన ఈ నరేంద్ర మోడీ మళ్ళీ కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నాడు. దీన్ని పూర్తి స్థాయిలో సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా సింగరేణి వ్యాప్తంగా లేబర్ కోడ్స్ను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా RG1లో అన్ని మైన్స్ ఫిట్లలో ఈ లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ పేపర్లను మొత్తం కూడా దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న ఈ లేబర్ కోడ్స్, అందులో వేతనాల కోడ్స్, అలాగే సామాజిక నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని తోపుడు బండిలో కూర్చోపెట్టుకుని గమ్యస్థానానికి చేర్చాడు ఓ పండ్ల వ్యాపారి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన మల్లయ్య పెన్షన్ డబ్బుల కోసం ఒక వాహనంపై వస్తున్న క్రమంలో వాహనదారుడు పట్టణ శివారులో వదిలి వెళ్లాడు. నడవలేని స్థితిలో ఉన్న మల్లయ్య సహాయం కోసం నిరీక్షించాడు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న యాకూబ్ అనే పండ్ల వ్యాపారి తన తోపుడు బండిపైన కూర్చోపెట్టుకుని బ్యాంకు వరకు తీసుకుని వెళ్లి వదిలాడు. మానవత్వాన్ని చాటుకున్న యాకూబ్ ను అందరూ అభినందించారు. ఆయన చూడలేక కూర్చొని పెట్టుకుని తెస్తున్నా మంది పోతున్నా అతను చాతనైతే లేదు, అందుకనే కూర్చోబాబు అని తీసుకుపోతున్నా. ఈ బండి పోతుంది కదా, అందుకే అదే విధంగా పెద్ద మనిషి నడవస్తలేదు అని కూర్చోబెట్టుకొని పోతున్నా. అటు దిగినమనే ఇది కలిసింది, ఇది కలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కోతుల బెడద తీవ్రమైంది. వానరాల వికృత చేష్టలకు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇష్టారీతిన దాడి చేస్తూ గాయపరుస్తూ ఉన్నాయి. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని పట్టణ అభివృద్ధి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇంటికి 300 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాచర్ల పార్థసారథి పంతులు మాట్లాడుతూ నేటి వరకు 400 కోతులు పట్టినట్టుగా తెలిపారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
పట్టణ అభివృద్ధి సమన్వయ కమిటీ సభ్యులు రాచర్ల పార్థసారథి పంతులు, లక్ష్మీనారాయణ, కూర అంజయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కోతుల బాధ నుంచి విముక్తి చెందడానికి, ఎందుకంటే రోజు రోజుకు కోతులు ఎక్కువైపోయి ఇటు రైతులకు కష్టమవుతుంది, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వారికి, కర్షకులకు, కార్మికులకు, ఇంట్లో ఉన్న ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అవుతున్న దృష్ట్యా ఈ కోతుల బెడద తప్పియాలని చెప్పేసి సమన్వయ కమిటీ తరఫున మేము అందరం కూడుకొని ప్రతి షాపులో 500 కానీ 1000 కానీ వాళ్ళకు తోచినంత అడగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కులాల సంఘాల అధ్యక్షులకు అందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇది మన ఒక్కరి కార్యక్రమం కాదు, ఏ ఒక్కరి సొంతం కోసమో కాదు, మన గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారంలోని బెల్ట్ షాపుల ఎదుట మహిళలు ధర్నా చేపట్టారు. ఊర్లో బెల్ట్ షాపుల వల్ల మగవాళ్లంతా తాగుబోతులుగా తయారవుతున్నారని, ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని వారు ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. బెల్ట్ షాపుల యజమానులు ఉద్దర ఇవ్వడం వల్ల తమకు వచ్చిన కూలీ పంట డబ్బులు కూడా అటే వెళ్లిపోతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. మీరు చక్కగా ఉంటే మీ భర్తలు కూడా చక్కగా ఉంటారంటూ కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎందుకు ఉందని నేను అడిగితే ఇంటికి వచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే వాటి వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అందరికీ మొత్తం వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంగీకారంతో అందరూ సూసైడ్ చేసుకుంటామంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోడె రమేష్ మాట్లాడుతూ రెడ్డబోయిన గోపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, పత్తి స్వామి, గంట అశోక్, వాజిద్ హుసేన్, సత్యనారాయణ, రాజు గౌడ్ పాల్గొన్నారు. జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భూపన్న గారికి శ్రీరామచంద్ర వాళ్ళు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని, అంతేకాకుండా మరింతగా కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండి మంచి ఆరోగ్యాన్ని పొందాలని భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా ముందుకొచ్చేటువంటి ఏకైక వ్యక్తి మన రెడ్డబోయిన గోపి గారు. ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మరి నియమించినందుకు మేము భారతీయ జనతా పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ భార్గవీదేవి ఆధ్వర్యంలో ప్రేరణ జ్ఞాన యజ్ఞము అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రిటైర్డ్ ఆర్ఐఓ మోటివేషనల్ స్పీకర్ టి హనుమంతరెడ్డి అధ్యాపకులను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. తల్లి, తండ్రి, గురువు, రైతు, సైనికుడు ప్రకృతితో ఎలా మెలగాలి అనే విషయంపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళకు కూడా జ్వరాలు వస్తాయి, కానీ మంచి మంచి టీచర్లకు జ్వరాలు ఎప్పుడు వస్తుందో తెలుసా? వర్కింగ్ డే రోజు రావు. వర్కింగ్ డే రోజు మేడం సంతకం పెట్టాలి కాబట్టి ఏమో చెప్తున్న జ్వరం వచ్చింది చెప్ప తప్పదు, కానీ అసలు వాళ్ళకి ఎటువంటి సెకండ్ సాటర్డే, సండే, దసరా సెలవులు అంటే వాళ్ళకు జ్వరాలు వస్తాయి. ఎందుకు? నా పిల్లలు నేను మిస్ అవుతున్నా, అయ్యో నా విద్యార్థులను నేను దూరమే, నాకు మిస్ అవుతున్నా అని మిమ్మల్ని ప్రత్యక్షం మిస్ అవుతున్న వాళ్ళు అటువంటి టీచర్లు. మీకు తెలుసా మిత్రులారా, అబ్దుల్ కలాం గారు ఎలా చనిపోయారో తెలుసా? అబ్దుల్ కలాం గారు తెలుసా మీకు? అబ్దుల్ కలాం గారు తనకి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ జమ కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు గోస్కుల సదయ్య మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమరయ్య, రాజ్ కుమార్, కొమ్ము ఓదేలు, కవిత, ఓదెమ్మ, రాజేశ్వరి, రేణుక పాల్గొన్నారు. పెద్దపల్లి విజయన రైతు బిడ్డ, ముద్దు బిడ్డ ఎమ్మెల్యే గారి విజయన గారి చిత్రపటానికి
మరి పాలాభిషేకం చేసి బాంబులు వెలిచి స్పీట్లు పెంచి సంబరాలు పెద్ద ఎత్తున పనులు మంచి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అన్నమాట నిలబెట్టుకున్నాడు. మరి ఆ రోజు రాజును చేయాలి, రైతు బాగుంటేనే మరి ఇలా రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని ఆ రోజు ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఇలా ఏ ప్రభుత్వం చేయని పని మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఇలా ఏ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి మన ముఖ్యమంత్రి మరి ఇలా రైతుకు 500 రూపాయల బోనస్ కానీ, మరి ఇలా 2 లక్షల రుణ మాఫీ కానీ, మరి మన రైతు భరోసా కానీ, మరి ఇలా ఫ్రీ బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ, గ్యాస్ కానీ, మరి మహిళలకు ఫ్రీ బస్సు కానీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసీజ.